పివి నరసింహారావు కుమార్తె తాజాగా కీలకమైనటువంటి అంశమే. అంటే ఆవిడ మన నారాయణ గారు చెప్పినట్టు విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఆవిడ తాజాగా పివి నరసింహారావు గారి తర్వాత కేసీఆర్ అన్నటువంటి ధోరణిలో ఆవిడ చేసిన ప్రసంగం ఇక్కడ వామపక్షాలు కానీ మిగతా వాళ్ళు కానీ ప్రశ్నించుతూ వస్తున్నారు. ఏది మొన్న ఆవిడ మాట్లాడినటువంటి దాంట్లో పీవీకి మళ్ళీనే కేసీఆర్ గారు కూడా ధైర్యవంతుడు, ఆయన ధైర్యం వల్లనే రాష్ట్ర విభజన జరిగింది అన్నటువంటిది. మరి పీవీ గారు ఏకంగా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు ఈ సెంటిమెంట్ గుర్తులేదా? తెలంగాణ సెంటిమెంటు ఆనాడు ఎందుకు చేయలేదు? రెండవది, ఇక్కడ టీఆర్ఎస్ గెలిచేటట్టయితే ఆ సీట్ ఇస్తుందా? ఓడిపోతాము మనమైతే గెలవలేమన్నప్పుడు పీవీ సెంటిమెంట్ని తీసుకొస్తుంది. అంటే కాంగ్రెస్ వాళ్ళని ఇరకాటంలో పెట్టడం, ఇటు పక్కన తాను పీవీ కుటుంబానికి ఇచ్చాను, కాంగ్రెస్ పార్టీ వదిలేసినా కూడా అన్నటువంటి సంకేతం ఇవ్వడం కోసం. ఇక్కడ ప్రేమతో చేయలేదు ఆ విషయం. ప్రేమతో కాదు, ఇక్కడ భయంతో లేకపోతే అవసరంతో చేశారన్నటువంటిది మర్చిపోతేనే ఇక్కడ పెద్ద చర్చకి తావిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎవరికీ తెలియదు అనుకుంటే కనుక అది పబ్లిక్కి అర్థమవుతుంది అన్నటువంటి విషయాన్ని తాజాగా సిపిఐ నారాయణ గారే రైట్ చేసింది అందు గురించినే.